Good morning students. So in today's class we will discuss about like how we are going to, what are the next thing that comes under the structure and morphology of plants. So till now, until by this class we read about many things like what are the changes that comes under plants. ఒక ప్లాంట్లో అనేది మనం నార్మల్గా ఒక ప్లాంట్ ఒక చెట్టు మనకి ఎప్పుడైతే ఒక చెట్టు అని ఒక ఐడియా వస్తుందో మనకు ఒకటే గుర్తుకొస్తుంది. ఆ చెట్టుకు ఉండవలసిన ఒక స్టెమ్ అయి ఉండొచ్చు, మేబీ ద లీవ్స్, ద ప్లాంట్స్, ద రూట్ పార్ట్స్, ద ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్, ద ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా ద parts of the plant. These are all considered to be a parts of the plant. So now in this case we are discussing about their internal structures. The plant parts యొక్క internal structures ఇంకా external structures గురించి ఏమంటున్నాము అనేసి చదువుతాం. So until now we read about the different types of modifications. Like see, we are human beings, but all human beings are not similar because everyone have their own identity. ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఇంకొక హ్యూమన్ బీయింగ్కి తేడా ఏంటి, వాళ్ళు ఎందుకు సిమిలర్గా లేరు అంటే ద జీన్స్ విచ్ ఆర్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ దెమ్. జీన్స్ ఏవైతే ట్రాన్స్మిట్ అవుతున్నాయో ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి, సో అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్లీ దర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ అ ప్లాంట్స్ ఆల్సో ఒక్క ప్లాంట్ నుండి ఇంకొక ప్లాంట్కి వేరీ అవుతుంది. That kind of variation is called as this morphological structures. దాన్ని ఆ variations ని మనం ఈ gene ద్వారా తెలుసుకుంటాం. So in case of plants we are discussing about plant internal as well as the external structure. So coming to the internal structures అంటే ఏముంటాయి, ఆ ప్లాంట్ లోపల ఎలా అయితే వాటర్ కానీ xylem tissues కానీ ఇవన్నీ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, that is one of the important internal structures. And coming to the external structure, వచ్చేస్తే external structures like what is the arrangement, ఆ యొక్క స్టెమ్ పైన ఆ లీవ్స్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది, how the branches ఉన్నాయా లేదా, ఇంకా the flower which is growing on that దాని అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఇంకా అండర్ గ్రౌండ్ అంటే ఆ గ్రౌండ్ లోపల ఉండాల్సిన రూట్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది. So this all takes place in case of a morphological structure of a plant. So until now we have discussed about the structures of root modifications, stem modifications, leaf modifications and inflorescence. So ippadi we have completed dealing with root modifications, stem modifications, leaf modifications as well as the inflorescence. So root modifications lo em chadivamu, రూట్ మోడిఫికేషన్ అంటే ఆ రూట్లో ఉండాల్సిన రూట్లో ఏదైనా చేంజ్ జరిగి, ఏదైనా మోడిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్, ఉన్న దాంట్లోకి మార్చబడి ఏదైనా చేంజ్ జరిగినప్పుడు దాన్ని మనం మోడిఫికేషన్ అని అంటున్నాం. సో ఇఫ్ దట్ ఎనీ అకరెన్స్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ చేంజ్, సో ఎప్పుడైతే మనకు ఒక దాంట్లో చేంజ్ అనేది జరుగుతుందో దాన్ని మనం మోడిఫికేషన్ అని అంటున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్స్, రూట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్. ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క విధంగా రూట్స్ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ గ్రౌండ్ నట్ ప్లాంట్, గ్రౌండ్ నట్ అంటే పల్లి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఈస్ అరాక్సిస్ హైపోజియా. సో ఇఫ్ యూ టేక్ దట్ ప్లాంట్, అందులో రూట్స్ అన్నిటికీ కూడా చిన్న చిన్న నోడ్యూల్స్ ఉంటాయి. చిన్న నోడ్యూల్స్ అంటే చిన్న మట్టి గడ్డల్లాగా ఆ రూట్స్కి ఇట్లా మట్టి అనేది చిన్న బాల్స్ ఇట్లా అతుక్కున్నట్టు ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ రూట్స్ని మనం నోడ్యులార్ రూట్స్ అని అంటున్నాం. బట్ అలాగే రూట్స్ మనకి ఇంకొక ప్లాంట్లో సేమ్ టైప్ ఆఫ్ రూట్స్ అనేటువంటివి ఉండవు. దట్ ఈస్ నథింగ్ బట్ ద రూట్స్ ఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు దేర్ ప్లాంట్ కండిషన్స్. సో ఇన్ రూట్ మోడిఫికేషన్స్ we read about 8 types of root modifications. So any root modifications gurinchi chadivam, we read about nearly 8 types. The first in root modification is nothing but root modifications lo manam inkokati chadivam actually root yokka structure enti and what are the parts of regions of root ki kuda konni parts untayi enti, region of meristematic zone, region of maturation and region of root cap, that is called as a calyptra. So these are all the parts of the root regions. Now we have already discussed about types: taproot system, fibrous root system, inkokati adventitious root system. And when we are discussing about exactly the modifications of root, manaki 8 different modifications unnai. Enti The first one is the storage roots.
Storage roots are the roots which store food material. Next one is the prop roots ante pillar roots, pillar like untai. Next one is the brace roots or stilt roots. Fourth one is the respiratory roots. Fifth one photosynthetic roots. Sixth one is the epiphytic roots. Seventh one nodular roots. And last eighth one is the hostorial roots. So ivanni kuda root lo modifications. Ante aa roots anni ela untayi, ఏ examples ఆ roots కిందికి వస్తాయి అనేసి you need to know. So when you get an essay about this root modifications, write define root modifications and describe the or mention the root modifications అని అడిగారు అనుకోండి. First you need to define a root modification. Root modification is defined as a sudden or a permanent change in the structure of a root to add an additional function or new function which suits to the environmental conditions is called as root modification. Under that you need to write about these 8 types of roots. You need to give subheadings. Storage roots ante enti, daniki example enti, daniki diagrams enti. So ala meer eppudaithe rastaru, you need to write an essay with diagram in sciences. Ippudaina gurtupettukondi essay rasinapudu manaki essay they will calculate marks in essay by giving you like an introduction part undali, ఆ essay లో ఏం అడిగాడు అది ఉండాలి, ఒక డయాగ్రామ్ ఉండాలి, అండ్ కంప్లీట్ ఆన్సర్ అనేది ఒక like it should be like point to point, step by step ఉన్నప్పుడు మాత్రమే you will get the marks. Next we will go into a stem modifications. Under this stem modifications we read about 3 types of stem modifications: aerial stem modification, sub-aerial stem modification, and the last one is the underground stem modification. So stem modifications are of 3 types: underground stem modification, aerial stem modification, as well as sub-aerial stem modification. Underground ante evaithe bhoomi lopal untayo vaatini manam underground ani antunnam. So underground lopal undalsinavi entivi: rhizomes, corms, bulbils. ఆనియన్ ఎప్పుడు ఉంటుంది? ఆనియన్ ఎప్పుడైనా భూమి లోపల ఉంటుంది. రైజోమ్, అల్లం ఎక్కడ ఉంటుంది? దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అల్లం. గార్లిక్, జింజర్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. సో దట్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. అండ్ కమింగ్ టు ఏరియల్కి వచ్చేస్తే, ఏరియల్ అంటే ఒక ప్లాంట్ నుండి ఆ యొక్క స్టెమ్ అనేది కిందికి వచ్చేసి మళ్ళీ పైకి గ్రో అవుతుంది. It will bend downwards and it will again grow to aerial wards, అంటే upwards కి grow అవుతుంది. అలాంటివన్నిటిని కూడా aerial stem modifications అంటున్నాం. And the last one is the sub-aerial stem modifications. So underground stem modifications అనేవి 4 types: rhizome, corm, stem tubers and bulb. These are the 4 types of underground modifications. And coming to aerial stem modifications are also 4 types. Those are bulbils, stem tendril, thorns, phylloclades. And coming to sub-aerial stem modifications, avi kuda 4 types hai. Anduloki vachesariki runners, stolons, suckers and offsets. So these are all about the stem modifications. And coming to leaf modifications lo, aa leaf yokka ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకమైన లీఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా టమాటో లీఫ్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్, బ్రింజాల్ లీఫ్ ఈజ్ డిఫరెంట్, మ్యాంగో లీఫ్ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్క లీఫ్ అనేది ఒక్కొక్క రకానికి డిఫరెంట్ అయి ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇన్ ద లీఫ్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ అ లీఫ్ మోడిఫికేషన్స్. సో లీఫ్ మోడిఫికేషన్స్ ఆర్ ఆఫ్ 6 types: leaf tendril, thorns, trap leaves, reproductive leaves, phylloclades. Ivanni a type of leaf modifications. And in the last class we read about one important character, that is about the inflorescence. Inflorescence is nothing but an arrangement of flowers on the stalk of the peduncle, on the common axis, which is called as a peduncle. Oka peduncle paina flowers anni kuda ela arrange avutunnayi, ఆ ప్రాసెస్ ని మనం ఇన్ఫ్లోరసెన్స్ అని అంటున్నాము. అండ్ వి ఆర్ ఆల్సో కాలింగ్ దట్ ఇన్ఫ్లోరసెన్స్ యాజ్ పుష్పగుచ్చము. దాన్ని మనం పుష్పగుచ్చము అని కూడా అనొచ్చు. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ ఫ్లవర్ విచ్ in which this type of
in which this type of inflorescence is same. ఒక్కొక్క ఫ్లవర్స్ ఒక్కొక్కలాగా అరేంజ్ అయి ఉంటాయి. సో if you take this inflorescence అంటే ఏంటి? ఆ ఫ్లవర్స్ అన్ని కూడా ఒక కామన్ యాక్సిస్. See, this is a common axis. Consider this is a common axis which is called as a peduncle. ఈ కామన్ యాక్సిస్ పైన ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ అయ్యాయి, ఆ ప్రాసెస్ ని మనం ఇన్ఫ్లోరసెన్స్ అని అంటున్నాము. అండ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇన్ ద ప్లాంట్స్ ఇట్ ఈస్ ఆఫ్ 3 types: racemose, cymose and special type of inflorescence. Racemose, cymose and special type of inflorescence. Racemose లో మళ్ళీ ఇంకా సబ్ టైప్స్ ఉన్నాయి. raceme, corymb, umbel, spike, spadix, hypanthodium కానీ ఇలాంటివన్నీ కూడా there are some type of specialized structures in case of racemose. Coming to cymose తీసుకుంటే solitary cyme, monochasial, dichasial and polychasial cyme are the different types of cymose inflorescence. Special type కి వచ్చేస్తే మనకి 3 types inflorescence ఉన్నాయి: verticillus star, hypanthodium and cyathe. So now we will move on to our next thing. We have completed about root, stem, leaf and arrangement of flower. So now we will discuss about the flower. What are the flower characters? Now we will discuss about the flower. So this flower is considered to be a modified and condensed shoot. Flower name antunnamo. Flower is considered to be a modified and a condensed shoot which helps in the sexual reproduction. Sexual reproduction అంటే ఏంటి? ప్రత్యుత్పత్తి. ఒక ప్లాంట్స్ లో రిప్రొడక్షన్ జరిగినప్పటికే ఇంకొక ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్ సిమిలర్ వే ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆ ప్లాంట్ లో రిప్రొడక్షన్ అనేది జరగాలి. ఆ ప్లాంట్ లో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది అంటే ఆ ప్లాంట్ లో ఉన్న ఒక ఫ్లవర్ లో మేల్ సెక్స్ ఇంకా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉండడం వల్ల మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో వితౌట్ ఫ్లవర్స్ there is no reproduction in case of some plants, isn't it? So flowers are the main parts that help in the sexual reproduction. So flowers అన్ని కూడా ఒక మెయిన్ పార్ట్స్. అవి దేనికి హెల్ప్ చేస్తాయి? సెక్షువల్ రిప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తాయి. And coming to in this, the stalk of the flower is called as a pedicel. Stalk of the flower అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ దేనిపైన అయితే ఆగుతుంది దాన్ని మనం స్టాక్ అని అంటున్నాం. దట్ స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఇస్ కాల్డ్ యాజ్ అ పెడిసెల్. పెడిసెల్. See, if in case కొన్ని ఫ్లవర్స్ లోకి పెడిసెల్ ఉంటుంది, కొన్ని ఫ్లవర్స్ లో పెడిసెల్ అనేది ఉండదు. పెడిసెల్ అంటే కింద ఉన్న ఒక కాడని ఏదైతే ఆ ఫ్లవర్ ని ఆపుతుందో, ఆ ఫ్లవర్ వెయిట్ ని ఆపుతుందో ఆ కాడని మనం పెడిసెల్ అని అంటున్నాం. సో కొన్ని ఫ్లవర్స్ లో పెడిసెల్ అనేది ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. పెడిసెల్ ఉన్న ఫ్లవర్స్ లో if pedicel is present we are calling that flower as pedicellate. If pedicel is absent, in case it is present, if pedicel is absent we are calling it as a sessile. We are calling it as a sessile. So the tip of the peduncle ఇది ఏదైతే ఉందో, ఈ పెడిసెల్ ఏదైతే ఉందో, ద టిప్ ఆఫ్ ద పెడిసెల్ అంటే ఆ పెడిసెల్ యొక్క టిప్ దగ్గర, దట్ పెడిసెల్ యొక్క టిప్ దగ్గర మనకి నోట్స్ ఇంకా ఇంటర్ నోట్స్ అనేటువంటివి ఉంటాయి. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ నోట్స్ అండ్ ఇంటర్ నోట్. See, this is a plant part. If you take this, here there is a, this is one leaf, and if you take here, this is also a leaf. So first we will discuss what do you mean by nodes and internodes. The point where the leaf originates, this, the point where the leaf originates is called as a nodes. The point where the leaf originates, ఇది కూడా nodes, ఇది కూడా node. The point where the leaf originates is called as a nodes, and the space between the two successive nodes, ఒక నోడ్ కి ఇంకొక నోడ్ కి ఉన్న మధ్యలో ఉన్న స్పేస్ ని, ఆ సక్సెసివ్ స్పేస్ ని మనం ఇంటర్ నోడ్స్ అని అంటున్నాం. ఇంటర్ నోడ్స్ ఆర్ ద థింగ్ విచ్ కనెక్ట్ టు నోడ్స్ is called as an
ఇంటర్నోడ్. సో ఈ ఫ్లవర్లో ఏమవుతుంది అంటే ఈ పెడిసల్ యొక్క టిప్ పైన మనకి నోడ్స్ ఇంకా ఇంటర్నోడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో ద టిప్ ఆఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్స్ ఆఫ్ దిస్ types. Now we will draw a structure of the flower. See, if this is a pedicel. This is a pedicel. This is a pedicel. This is the normal arrangement of a flower. ఒక ఫ్లవర్ యొక్క నార్మల్ అరేంజ్మెంట్ ఏ ఫ్లవర్ లో అయినా ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ పెడిసెల్. ఈ పెడిసెల్ ఉన్నప్పుడు మనం దీన్ని పెడిసెల్లేట్ అంటున్నాం, పెడిసెల్ లేనప్పుడు మనం దీన్ని సెసైల్ అని అంటున్నాం. అండ్ దిస్ ఈస్ ద బ్రాక్ట్. దిస్ ఈస్ ద బ్రాక్ట్ అంటే చిన్నగా ఆ లీఫ్ యొక్క పెడిసెల్ పైన చిన్న లాంటి projections ఉంటాయి. and this is called as a bracteole. This is called as a bracteole. Okay, and this is called as a calyx. This is called as a corolla, and this is called as an androecium. This is called as a gynoecium. Okay, so these are the parts of the flower. A flower lo aina ee parts అనేవి ఉంటాయి. This is the pedicel, bracts, bracteate, and this specific part is called as a thalamus. ఆ థలామస్ పైననే ఇవన్నీ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఈ థలామస్ పైననే క్యాలిక్స్ కానీ, కొరోలా కానీ, ఆండ్రీజియం కానీ, గైనీజియం కానీ ఇవన్నీ అరేంజ్ అయి ఉంటాయి. దాన్ని మనం థలామస్ అని అంటున్నాం. సో ద టిప్ ఆఫ్ ద పెడిసల్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ థలామస్. సో ఇదేంటి? ఇది పెడిసల్. ఈ పెడిసల్ యొక్క టిప్ ఏంటి? ఇది టిప్. టిప్ అంటే స్టార్టింగ్ ఎండ్ పాయింట్ ని టిప్ అంటాం. సో ఈ పాయింట్ పైన ఉన్న ఈ నోడ్స్ ఇంటర్నోడ్స్ ని, ఈ కండెన్స్డ్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ని మనం థలామస్ అని అంటున్నాం. Okay, we are calling this specific structure as thalamus. So on this thalamus there are 4 type of floral leaves. ఈ thalamus పైన మనకి 4 types of floral leaves ఉన్నాయి. That 4 types of floral leaves are arranged in whorls. ఈ 4 types of floral leaves ఏవి? ఇది thalamus. ఈ thalamus పైన అరేంజ్ అయిన ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ లీఫ్ ఏంటి? క్యాలిక్స్. సెకండ్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ లీఫ్ ఏంటి? కొరల్లా. థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ లీఫ్ ఏంటి? ఆండ్రీజియం. ఫోర్త్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ లీఫ్ ఏంటి? గైనీజియం. సో దీస్ ఆర్ ద 4 types of floral leaves which developed as a single whorl. ఇది ఒక whorl, ఇది ఒక whorl, ఇది ఒక whorl, ఇది ఒక whorl. దాన్ని మనం whorls అని అంటున్నాం. We are calling them as a whorls. Okay, so the 4 floral leaves are called as a calyx, corolla, androecium, gynoecium. So ఇక్కడ calyx ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. This calyx is called as calyx ని మనం ఇంకొక రకంగా we are calling them as a sepals. We call this calyx as a sepals. And coming to this corolla, corolla we are calling it as a petals. Petals అంటే ఏంటి? రెక్కల్ని petals అని అంటాం. ఆ రెక్కల బయట ఉన్న ఈ కవరింగ్స్ ని calyx, దాన్ని మనం sepals అంటాం. And coming to this androecium, androecium we will commonly call it as a stamens. And gynoecium కి వచ్చేసరికి we will call them as a carpels. So these are the 4 things: sepals, petals, stamens and
కార్పెల్స్. క్యాలిక్స్ ని సెపల్స్ అని కూడా అనొచ్చు, కొరలాని పెటల్స్ అని కూడా అనొచ్చు. ఆండ్రీజియం we can also call as stamens, and coming to gynoecium we can also call as a carpels. So now we will discuss about this bract. This bract is a small leaf-like structure on the which develops in the axil on which the flower develops. ఏదైతే ఈ యాక్సిల్ పైన ఫ్లవర్ అనేది డెవలప్ అవుతుందో అక్కడ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం బ్రాక్ట్ అని అంటున్నాం. ఇఫ్ బ్రాక్ట్ ఈస్ ప్రెసెంట్, బ్రాక్ట్ అనేది ఉంటే we are calling it as bracteate, and if this bract is absent we are calling it as a bracteolate. Bracteolate. We are calling it as a bracteate. So this is in case of a bract. ఇప్పుడు ఇక్కడ చూడండి, this is a bracteole. If you take this bracteole, it is a small scale like structure on the pedicel. ఈ pedicel పైన ఉన్న చిన్న minute scale and structures ని మనం bracteole అని అంటున్నాం. If this bracteole is present we will call this as a bracteolate. If this bracteolate is absent we will call this as a ebracteolate. Okay, so this is the thing, always this is the flower, this is a complete flower. ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ ఫ్లవర్ గా ఉన్నప్పుడు, ఒక ఫ్లవర్ ని ఎప్పుడైతే మనం కంప్లీట్ ఫ్లవర్ అని అంటామంటే ఇఫ్ దట్ ఫ్లవర్ possess 4 floral leaves, క్యాలిక్స్, కొరలా, ఆండ్రీజియం, గైనీజియం, ఈ 4 పార్ట్స్ అనేటువంటివి ఆ ఫ్లవర్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అని అంటున్నాం. We are calling it them as a complete flower. ఈ 4 అనేటువంటివి ఒక ఫ్లవర్ లో ఉన్నప్పుడు ఏంటి, క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రీజియం, గైనియం. When these 4 are present in one single flower we are calling that flower as a complete flower. ఈ 4లో ఏదైనా ఒక్కటి లేకపోయినా, క్యాలిక్స్ లేకపోయినా, కొరల్లా లేకపోయినా, ఏదైనా ఒక్కటి లేనందువలన we are calling it as an incomplete flower. So when the flower consists these 4 types of floral leaves we are calling it as a complete flower. If a flower lacks any one of these floral leaves we are calling it as a incomplete flower. Okay, so now we will discuss about this flower yokka parts. This is the first, second, third and fourth. So if you take this calyx is commonly called as a sepals and this corolla commonly called as a petals. So what exactly happens here means this calyx and corolla are considered to be non-essential organs. వీటిని మనం నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్ అని అంటున్నాం. వై we are calling it as non-essential organs? Because they don't play their role in sexual reproduction. Sexual reproduction అనేది ఒక ప్లాంట్ లో జరగాలి అంటే క్యాలిక్స్, కొరల్లా తో మనకి ఎలాంటి పని లేదు, ఎలాంటి అవసరం లేదు. సో వాటి వల్ల మనకి reproduction కి ఎలాంటి హెల్ప్ లేనందువల్ల we are calling them as a non-essential organs. Non-essential అంటే ఏంటి, అవసరం లేని పార్ట్స్. ప్లాంట్ లో ఆ ఫ్లవర్ లో అవసరం లేని పార్ట్స్ ఏంటి, సెపల్స్ ఇంకా పెటల్స్. వాటిని మనం క్యాలిక్స్ ఇంకా కొరల్లా అని అంటున్నాం. Because they don't play their role in sexual reproduction. And coming to this androecium and gynoecium, these are called as an essential organs. Androecium ఇంకా gynoecium ఏమంటున్నాము, essential organs అని అంటున్నాం. Because they directly play a role in sexual reproduction. ఈ రెండు కూడా sexual reproduction వీటి వల్ల జరుగుతుంది. Because androecium is అనేది male sex organ, gynoecium కి వచ్చేసరికి ఇది female sex organ. So with this type మనకి ఈ 4 floral leaves లో ఇది 1 floral leaf, 1 2 3 4. So ఈ 4 లో calyx ఇంకా corolla are considered to be a non-essential organs
And androecium and gynoecium are considered to be an essential organ because they take or they play a role in sexual reproduction. And ఈ calyx ని corolla ని ఇంకొక నేమ్ గా మనం perianth members అని అంటాం. We will also call this as a perianth members. In case of this calyx and corolla మనం వీటిని ఇంకొక నేమ్ perianth members అని అంటాం. Now we will discuss about this androecium ఇంకా gynoecium. And coming to this androecium ని normally we are calling them as a stamens which are commonly called as an androecium. So if you take this androecium, what exactly happens here? The structure of androecium is like this. This is the structure of an androecium. It is also called as a male sex organ. This is an indication of a male symbol. So this is called as a male sex organ. So ఇందులో ఏమవుతుంది, this stamen లో మనకి two types of structures ఉంటాయి. This is called as a filament. దీన్ని మనం filament అని అంటాం. And coming to that we are calling it as an anther. So two types of structures ఉంటాయి. Androecium కి వచ్చేసరికి one is called as this పైన యొక్క పార్ట్ ని మనం anther అంటున్నాము. And this thin layer and this thin structure ని సింగిల్ లైన్ లాగా ఉన్న స్ట్రక్చర్స్ ని మనం filament అని అంటున్నాము. So this is in case of an androecium. Now we will discuss in case of a gynoecium. Gynoecium వచ్చేసరికి gynoecium లో ఫ్లవర్ అనేది ఇలా ఉంటుంది. And this gynoecium is commonly called as a carpel. And this gynoecium is considered to be a female sex organ. ఇది మేల్, ఇది ఫీమేల్. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే it is present on a thalamus పైన ఉండి ఇలా ఉంటుంది. So this is the structure of a gynoecium. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, this is stigma, this is called as an ovary, style, stigma. సో మనకి ఈ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇది దాని యొక్క స్ట్రక్చర్. దిస్ ఈజ్ ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. ఈ మిడిల్ యొక్క థిన్ లేయర్ సేమ్ ఇలా ఫిలమెంట్ లా ఏదైతే ఉందో ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ లో మనం దీన్ని స్టైల్ అని అంటున్నాం. అండ్ ది అప్పర్ పార్ట్ దిస్ ఈజ్ కాల్డ్ as స్టిగ్మా అండ్ దిస్ ఈజ్ కాల్డ్ as an ఓవరీ. ఈ ఓవరీ యొక్క లోపల మనకి ఇలా ఓవ్యూల్స్ అన్ని కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఓవ్యూల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ inside the ovary. So this is the female sex organ. Androecium అనేది male sex organ. We are commonly call it as a stamens and its structure consists of 2 parts. This structure single line is called as a filament. This is called as an anther. And if you take the gynoecium, it is a female sex organ also called as a carpel. And దీని యొక్క స్ట్రక్చర్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఓవరీ, ఒకటి స్టైల్, ఒకటి స్టిగ్మా. ఈ ఓవరీ లోపల మనకి ఓవ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ యాంథర్ పైన మనకి ఇలా చిన్న చిన్న పాలన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. స్మాల్ డస్ట్ పార్టికల్స్, చిన్న డస్ట్ పార్టికల్స్ లాగా మైన్యూట్ గ్రాన్యూల్స్ ఉంటాయి చిన్నగా. సో వెన్ దీస్ పాలన్ గ్రెయిన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద మేల్ సెక్స్ ఆర్గాన్, ఈ యాంథర్ పైన ఉన్న పాలన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే వచ్చి ఈ ఫీమేల్ యొక్క స్టిగ్మా పైన ఎప్పుడైతే చేరుతాయో అప్పుడు పాలినేషన్ అనేది జరిగి ఇంకొక ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ calyx, corolla, androecium and gynoecium. So we will indicate this calyx as K. These are the symbols. Like in your further chapters మనకి K అని వస్తే అక్కడ calyx అని అర్థం. C అంటే nothing but corolla. Androecium is nothing but capital A. Gynoecium is nothing but capital G. So these are the symbols for this calyx, corolla, androecium and gynoecium. And now we will discuss about the other types of a plant body. So ఈ plant యొక్క మనకి ఇంకా వేరే స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి. So first we will see if
if you take a sexuality in flowers, flowers లో కూడా sexuality ఏం ఉంటాయి అంటే male sex female sex. So if you take a sexuality in flowers, so sexuality in flowers is of two types, ఏంటి bisexual flowers, unisexual flowers. So bisexual flowers and unisexual flowers. So ఇక్కడ ఏమవుతుంది bisexual, bi అంటే it is nothing but it involves two sexes. It involves two sexes. అంటే ఇక్కడ ఏమవుతుంది it consisting of both sex organs. It consisting of both sex organs ఏమేంటివి androgen ఇంకా gynoecium. ఇది మేల్ సెక్స్ ఆర్గన్, ఇది ఫీమేల్ సెక్స్ ఆర్గన్. సో ఈ రెండు ఎప్పుడైతే ఒక ప్లాంట్ లో ఉంటాయో, ఒక ఫ్లవర్ లో ఉంటాయో దాన్ని మనం బైసెక్షువల్ ఫ్లవర్ అని అంటున్నాం. బైసెక్షువల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇన్వాల్వ్స్ టూ సెక్సెస్, బోత్ సెక్సెస్. కమింగ్ టు యూనిసెక్షువల్ అంటే ఏంటి? a single sex అంటే ఓన్లీ వన్ సెక్స్ ఇస్ ఇన్వాల్వ్డ్, హియర్ టూ సెక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ యూనిసెక్షువల్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఫ్లవర్స్ విత్ ఓన్లీ వన్ సెక్స్ ఆర్గన్. ఏదైనా ఉండొచ్చు, ఓన్లీ ఆండ్రీజియం ఒకటే ఉండొచ్చు లేదా ఓన్లీ గైనీజియం ఒకటైనా ఉండొచ్చు. సో ఏదైనా ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటున్నాం. Now we will discuss about ఈ మెయిన్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ది మెయిల్ ఫ్లవర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ మెయిల్ సెక్స్ ఆర్గన్ కాల్డ్ ఆండ్రీజియం. ఫీమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో దానికి ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఉంటుంది, దాన్ని మనం గైనీజియం అంటున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ we will discuss about see if bisexual flower అంటే bisexual flower ఇలా ఉంటుంది. This is a thalamus. If this is a thalamus, సో ఈ thalamus పైన ఈ 4 రోల్స్ అరేంజ్ అయ్యాయి. bisexual flowers అంటే ఏంటి? ఇది ఇక్కడ మేల్ ఉంది, ఇది ఫీమేల్. సో ఈ రెండు ఉన్నప్పుడు మనం దీన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటున్నాం. ఇప్పుడు యూనిసెక్షువల్ కి వచ్చేసాం అనుకోండి, యూనిసెక్షువల్ లో ఇలా ఉంటుంది. దిస్ ఇస్ అ thalamus and this is a pedicel. If this I consider this as a unisexual flower, so ఇలా only there are సో ఇక్కడ ఏమైంది ఓన్లీ మేల్ సెక్స్ ఆర్గన్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఓన్లీ ఆండ్రీజియమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అది యూనిసెక్షువల్ ఫ్లవర్. సో యూనిసెక్షువల్ ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ ఓన్లీ ఇక్కడ ఆండ్రీజియం కి బదులు మనకి గైనీజియం ఉందనుకోండి, ఇలా ఉంటుంది ఆ ఫ్లవర్ యొక్క అరేంజ్మెంట్. So only gynoecium is there. This is considered to be a female sex organ. So ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి. Now we will discuss about the symmetry in flowers. Symmetry in flowers అంటే that is mainly based on a flower number. A flower యొక్క number. It is mainly based on a flower. So the number of flowers present in each roll is called as a merosity. The number of flowers which are present in each roll is called as a merosity. ఒక్క ఫ్లవర్ పైన ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక రోల్ పైన ఎన్ని నంబర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో దాన్నే మనం మెరోసిటీ అని అంటున్నాము. అండ్ దట్ మెరోసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ it is of many types. One can be a trimerous flower, tetramerous and pentamerous. Trimerous, tetramerous and pentamerous flowers. So ఈ trimerous లో ఏముంది, ఇక్కడ నేమ్ లోనే ఉంది. Tri is nothing but it involves 3 number of flowers, and coming to this tetra flowers it involves 4. Penta ante it involves 5 number of flowers in its structure.
So based on the symmetry, the number of flowers which are arranged in each row can be defined as trimerous, tetramerous and pentamerous. Trimerous lo emutundi, the number of floral members in each row of a flower is 3. And దీనికి example వచ్చేసి allium. Allium ఇంకా lilium. Allium అంటే ఏంటి? Onion. Allium cepa is nothing but a scientific name of onion. Lilium is nothing but lily flowers. So అందులో మనకి trimerous flowers అనేవి ఉంటాయి. If you take this tetramerous, in this tetramerous the example is nothing but it has four row. అంటే ఆ ఒక్క row లో 4 number of flowers ఉంటాయి. And that in this tetramerous condition the example is mustard. Our Brassica nigra is a scientific name. Brassica nigra. And coming to this pentamerous flowers అంటే ఎక్కువ మట్టుకు like 5 ఒక్క row లో 5 number of flowers ఉంటాయి. 5 number of nothing but petals. So this is seen in case of an hibiscus as well as datura. Hibiscus ఇంకా datura లో మనకి ఇలాంటి types of flowers ఉంటాయి. So based on the number of flowers which are arranged in each row is called as a merocity. So that merocity is defined in terms of 3 types: trimerous, tetramerous, ఇంకొకటి pentamerous. Trimerous అంటే ట్రై అంటేనే ఇక్కడ మనకి 3 number of flowers ఉంటాయి. టెట్రా అంటే 4 ఉంటాయి. పెంటా is nothing but 5 ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి allium, nothing but onion ఇంకా garlic ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్. అండ్ lilium is nothing but which belongs to Liliaceae family, lily flower. సో ఆ ఫ్లవర్ లో ఇలాంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రైమరస్ కండిషన్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ టెట్రామెరస్, 4 number of ఫ్లవర్స్ అన్ని ఒక రోల్ పైన అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఎగ్జాంపుల్ వచ్చేసి mustard and the scientific name of this mustard seeds is called as a Brassica nigra. And coming to pentamerous, penta is nothing but a 5. ఈ 5 లో మనకి హైబిస్కస్ ఇంకా దతురా అనేటువంటివి కూడా అన్ని ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ ద సిమెట్రీ ఇన్ ఎ ఫ్లవర్. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ఎ నంబర్. ఫ్లవర్ యొక్క సిమెట్రీలో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ నంబర్, రైట్? ట్రైయా, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా అని. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ నంబర్. నౌ వి విల్ సీ ద సిమెట్రీ బేస్డ్ ఆన్ అ స్ట్రక్చర్. So now we will see symmetry based on a structure. So symmetry based on a structure, the first one is the actinomorphic, or which is also called as a radial symmetry. Actinomorphic symmetry, which is also called as a radial symmetry అని కూడా అనొచ్చు. See these terms, the actinomorphic అని, trimerous అని, pentamerous అని, androecium, gynoecium, calyx, corolla, ఈ వర్డ్స్ అన్ని కూడా తర్వాత ఒక ప్లాంట్ యొక్క ఫ్యామిలీ ఏది అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వర్డ్స్. See if I write K, మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇట్ ఇస్ అ క్యాలిక్స్. సో అలా we should be denoting by letters. ఆ లెటర్స్ తోనే మనం దాన్ని ఏది అని డిఫైన్ చేసేలా ఉండాలి. అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ యాక్టినోమార్ఫిక్ లో ఏమవుతుంది అంటే ఒక ఫ్లవర్ ని if we cut that flower into 2 equal halves, in any vertical plane, actinomorphic condition is also called as a radial symmetry. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఫ్లవర్ ని గనక మనం 2 ఈక్వల్ పార్ట్స్ లో ఎనీ వర్టికల్ ప్లేన్ లో కట్ చేసినప్పుడు ఆ కండిషన్ ని మనం యాక్టినోమార్ఫిక్ అని అంటున్నాం. సో ఇలా సపోజ్ దిస్ ఇస్ అ ఫ్లవర్, ఇలా ఇలా ఇలా. సో ఇలా ఎప్పుడైతే ఒక ఫ్లవర్ ని రేడియల్ గా మనం కట్ చేసి అది ఎటు కట్ చేసినా ఇట్ విల్ బి గివింగ్ 2 ఈక్వల్ పార్ట్స్.
here they are equal. ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ ఈక్వల్ గానే ఉంది. సో ఎక్కడ కట్ చేసిన 2 ఈక్వల్ పార్ట్స్ ఇస్తుంది in any vertical plane. ఇలా అయినా ఇలా అయినా. So that type of symmetry is called as an actinomorphic, and here this actinomorphic symbol is defined as like this. దీని సింబల్ ఇలా మనకి ఎక్కడైనా చూసామంటే దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఫ్లవర్ షోస్ actinomorphic symmetry. ఆర్ ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకి సింబల్ చూసినప్పుడు వెంటనే గుర్తుకు రావాలి ఏంటంటే ఆ ఫ్లవర్కి రేడియల్ సిమెట్రీ అనేది ఉంది. దాన్ని ఎలా ఏ వర్టికల్ ప్లేన్లో కట్ చేసినా దట్ విల్ బి గివింగ్ 2 ఈక్వల్ హాఫ్స్. An example for this is an hibiscus, datura, mustard, ఇవన్నీ కూడా దీనికి examples. And if you take the next thing, this is radial, right? And the next one is a zygomorphic. If you take the next one, that is a zygomorphic. This zygomorphic is also called as bilateral symmetry. Bilateral symmetry అని కూడా అనొచ్చు. Seeing here the term ఆ నేమ్ లోనే మనకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి by is nothing but 2. సో ఇక్కడ 2 ఈక్వల్ హాఫ్స్ లో అది డివైడ్ అవుతుంది. The flower can be cut into 2 equal halves but only in one vertical plane. See ఇప్పుడు ఇది calyx అనుకోండి. Suppose this is a flower. ఇది ఒక ఫ్లవర్ అనుకోండి. ఇది ఓన్లీ ఇలా ఒక వర్టికల్ ప్లేన్ లో మాత్రమే కట్ అవుతుంది. 2 ఈక్వల్ హాఫ్స్ లా ఒక ప్లాంట్ అనేది ఒక ఫ్లవర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ లాగా ఒక వర్టికల్ ప్లేన్ తోనే కట్ అయినప్పుడు ఆ కండిషన్ ని ఆ సిమెట్రీని మనం జైగోమోర్ఫిక్ ఆర్ బైలేటరల్ సిమెట్రీ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది ఇలా కట్ అయినప్పుడు ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ 2 ఈక్వల్ హాఫ్సే వస్తాయి బట్ ఇక్కడ ఒకటే ప్లేన్ లో కటింగ్ అనేది జరిగింది. అండ్ ఇఫ్ యూ టేక్ ద అదర్ థింగ్ అండ్ దిస్ జైగోమోర్ఫిక్ ఈజ్ సింబలైజ్డ్, దీన్ని మనం ఇలా డినోట్ చేస్తాం లైక్ అ పర్సెంటేజ్. యాక్టినోమోర్ఫిక్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సింబల్ ఆఫ్ ఇలా డిఫైన్ చేస్తాం. ఇలా ఉంటే మనం ఇది జైగోమోర్ఫిక్ కండిషన్ అని అనొచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యాబసీ మెంబర్స్. ఫ్యాబసీ మెంబర్స్ అంటే ఏంటి డాలికస్ లాబ్లా, చిక్కుడు గింజలు, బీన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ బీన్ ఫ్యామిలీ అన్నిటిలో ఇలాంటి టైప్ ఆఫ్ డివిజన్ అనేది ఉంటుంది, ఇలాంటి టైప్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. అండ్ ద అదర్ థింగ్ ఈస్ ద పీసమ్ సటైమమ్. పీసమ్ సటైమమ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బీన్. చిక్కుడులో చాలా వెరైటీస్ ఉంటాయి, గోరు చిక్కుడుగాయ అంటాము, ఇంకా చాలా అన్ని వెరైటీస్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అనేది ఉంటుంది. వాటి యొక్క ఫ్లవర్లో ద కటింగ్ విల్ బి సీన్ యాజ్ లైక్ దిస్. సో దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ అ జైగోమోర్ఫిక్ కండిషన్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద అసిమెట్రిక్. సో ఇక్కడ ఏంటి ఇది సిమెట్రికే, ఇది కూడా సిమెట్రిక్. కాకపోతే ఇక్కడ ఎలాంటి వర్టికల్ ప్లేన్ లో కట్ అయినా కూడా మనకి 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఇక్కడ ఒక వర్టికల్ ప్లేన్ లో కట్ అయినప్పుడు మాత్రమే మనకి 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. సో ఇఫ్ యూ టేక్ దిస్ అసిమెట్రిక్, అసిమెట్రిక్ అంటే ఏంటి ఫ్లవర్ కాంట్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఒక ప్లాంట్ లో ఉన్న ఫ్లవర్ అనేది 2 ఈక్వల్ హాఫ్స్ కి కట్ చేయాలి, కట్టింగ్ అనేది ఉండదు. సో ద ఫ్లవర్ can't cut into 2 equal halves in this. So if suppose this is a flower అనుకోండి, సో దీన్ని ఇలా 2 ఈక్వల్ హాఫ్స్ లో కట్ చేయగలుగుతామా? ఏ ప్లేన్ లో అయినా ఎలాంటి సిమెట్రీలో అయినా we can't cut this flower into 2 equal halves. So this type of arrangement is seen in case of flowers. So now we have done with our flower major parts. If you take, now I will discuss about the symbols. Calyx, corolla, androecium, gynoecium, actinomorphic, zygomorphic. Why I am writing this term so specific? Because ఇవి ఎందుకు నేను సపరేట్గా రాశాను అంటే
ఇవేవైతే ఈ పార్ట్స్ ఉన్నాయో దట్ పార్ట్స్ కన్సిడర్ సమ్ సింబల్స్. ఈ ప్రతి పార్ట్కి కొన్ని సింబల్స్తో మనం డిఫైన్ చేస్తున్నాము. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు ఈ చిక్కుడు ఫ్యామిలీనే తీసుకోండి. ఇఫ్ ఐ టేక్ అ బీన్ ట్రీ, దాన్ని తీసుకున్నాం అనుకోండి, అది ఏ ఫ్యామిలీకి చెందింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చిక్కుడు గుంజ ఉంది, దాన్ని తీసుకుంటాం. దాన్ని తీసుకొని వి విల్ సీ ద ఫ్లవర్ అరేంజ్మెంట్. ఆ బీన్లో ఉన్న ఫ్లవర్ అనేది ఎలా అరేంజ్ అయి ఉంది, క్యాలిక్స్ ఎన్ని ఉన్నాయి, కొరోలా ఎన్ని ఉన్నాయి, అందులో ఆండ్రీజియం అనేది ఉందా లేదా, గైనీజియం అనేది ఉందా లేదా. సో బేస్డ్ ఆన్ దిస్, వీటిని బేస్ చేసుకునే మనం ఆ ఫ్లవర్ అనేది, ఆ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని దాని యొక్క కండిషన్ని బేస్ చేసుకొని అది ఏ ఫ్యామిలీకి చెందింది అనేది డిఫైన్ చేస్తాం. సో ఇఫ్ యూ టేక్ దిస్ క్యాలిక్స్ ఈస్ డినోటెడ్ బై సింబల్ K, capital K. And this, if you take this corolla, this is defined as a symbol capital C. And if you take this androgen, it is defined by a symbol capital A. And if you take gynecium, it is defined as capital G. And this actinomorphic, it is defined by a symbol like this, a circle and lopala oka chinna plus. And if you take this zygomorphic, percentage symbol ఇలా. సో ఇలా డిఫైన్ అని ఉంటుంది. మీకు ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా టర్మ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో దట్ ఇండికేట్స్ క్యాలిక్స్, కొరోలా, ఆండ్రీజియం, గైనీజియం, యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్. అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ అ మేల్ అండ్ అ ఫీమేల్. వీటికి కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేల్ సింబల్ ఆల్వేస్ విల్ బి లైక్ దిస్, అప్వర్డ్కి యారో ఉంటుంది మేల్. ఫీమేల్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, డౌన్వర్డ్కి ప్లస్ ఉంటుంది, యారో కాదు. దెర్ విల్ బి అ ప్రెసెన్స్ ఆఫ్ ప్లస్. సో ఈ సింబల్స్ అన్ని కూడా యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఐ విల్ డిస్కస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఎ స్పెసిఫిక్ పొజిషన్. ఒక ఫ్లవర్ అనేది ఆ పెడిసల్ పైన, ఆ థాలమస్ పైన ఎలా అరేంజ్ అయి ఉంది అనేసి విల్ డీల్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ an introduction to root, stem, leaf modifications as well as an inflorescence and flowers and parts of the flowers.